ఎందుకు దేవుడు దీంట్లో ఏం చెయ్యట్లేదు, ఎందుకు నా జీవితం ముందుకి సాగట్లేదు, ఎందుకు నేను స్టాగ్నేషన్లో ఉన్నామని బాధపడతాం. అయితే కొన్నిసార్లు దేవుని సమయం వచ్చినప్పుడు దేవుని మహిమను చూసే అవకాశం మనకు ఉంటుంది. దేవుని సమయం వచ్చినప్పుడు మన విశ్వాసం బలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా కష్ట పరిస్థితి వస్తే, ఏదైనా నిరాశపరిచే ఆ పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఏదైనా చేయాలనుకుంటున్నాడేమో మనం గమనించాలి. లాజరస్ చనిపోయాడు, అదొక మంచి విషయం కాదు, అది అందరికీ బాధ కలిగించే విషయమే. కానీ ఒక బాధ కలిగించే ఆ పరిస్థితి వెనకాల దేవుని మహిమ దాగి ఉంది. ఆ బాధ కలిగించే ఆ పరిస్థితి వెనకాల విశ్వాసం అనేది బలపరచడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో ఎప్పుడేదైనా పరిస్థితి ఎదుర్కొంటున్నారు, ఆలస్యమో ఎదుర్కొంటున్నారు, లేదంటే మీరు అప్పుల్లో ఉన్నారు, అనారోగ్య పాలవుతున్నారు అంటే ముందుగా చూడండి, దేవుడు మహిమ దీని నుండి బయటకు వస్తుందేమో చూడండి. దేవుడు మీ విశ్వాసాన్ని బలపరచాలనుకుంటున్నాడేమో అని ఒకసారి పరీక్షించి ఆ పరిస్థితుల బట్టి మనం కృంగిపోకుండా, బాధపడకుండా దేవుడి మహిమ కనపరచబడుతుంది, మన విశ్వాసము బలపరచబడుతుందని మనం దృఢంగా ఉన్నప్పుడు దేవుడి మహిమ గొప్పగా మనం చూస్తాము. లాజరస్ దేవుని ప్రియమైన స్నేహితుడు. అయితే దేవుడు అక్కడ ఒక మాట అంటాడు, మీరు నమ్మాలి అనేసి నేను అతన్ని లేపడానికి వెళ్ళలేదు, అతను చనిపోకుండా అందుకే మీరు నమ్మడం కోసమే నేను ముందుగా అక్కడికి వెళ్ళలేదని అక్కడ యేసు చెప్పాడు. అయితే ఇప్పుడు మనం దాన్ని మన జీవితంలో అప్లై చేసుకుంటే చాలాసార్లు మనం కూడా కొన్ని విషయాల్ని చూసి, కొన్ని పరిస్థితులు చూసి దేవుడు ఎందుకు ఇంకా మౌనంగా ఉన్నాడు, దేవుడు ఎందుకు ఇంకా ఏమీ చేయట్లేదని అనుకుంటామే, కానీ దేవుడి సమయం ఎప్పుడు ఉంది అనేది మనం చూడము. ఇప్పుడు లాజరస్ పరిస్థితి చూసుకున్నట్లయితే లాజరస్ అనారోగ్యంతో ఉన్నాడని ఒక వార్త యేసు దగ్గరికి వస్తుంది, కానీ ఆయన అప్పుడే వెళ్ళలేదు. లాజరస్ చనిపోయాడని మళ్ళీ వార్త వస్తుంది. అప్పుడు చెప్తాడు ఆయన శిష్యులతో, మీరు నమ్మాలి అనేసి నేను వెళ్ళలేదు, మీరు దేవుని మహిమని చూడాలని నేను వెళ్ళలేదు, దేవుడి మహిమ కనపరచబడాలి అనేసి ఇది జరిగింది అని అక్కడ యేసుక్రీస్తు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం కూడా మన జీవితంలో చూసినట్లయితే కొన్ని పరిస్థితులు మనం ప్రార్థిస్తాం, ప్రభువా నా జీవితంలో ఇది జరగాలి, నా ఉద్యోగంలో నాకు ప్రమోషన్ రావాలి, నా వ్యాపారం సక్సెస్ అవ్వాలి, నా జీవితంలో నేను ఈ కార్యం కోసం ఎదురు చూస్తున్నాను, ఈ కార్యం నా జీవితంలో జరగట్లేదని మనం చాలాసార్లు ప్రార్థిస్తాం. కానీ మనం చూడండి ఏంటంటే దేవుడి సమయం ఎప్పుడు, దేవుని సమయం ప్రకారం ప్రతి ఒక్కటి జరుగుతుంది. కాబట్టి మనం వ్యాపారం స్టార్ట్ చేయాల్సిన దేవుని సమయం ఏంటిది, మన ఉద్యోగంలో ప్రమోషన్ ఏ సమయంలో వస్తుంది, మన వ్యాపారంలో మనకి సక్సెస్ ఏ సమయంలో వస్తుంది, లేదంటే మన జీవితంలో ఒక కార్యం జరగాలి ఆలస్యం అవుతుంది అంటే దేవుని టైమింగ్ ఏంటిదని మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఆ సమస్య మనకి ఒక మహిమను చూసే అవకాశముగా ఉంటుంది. ఇప్పుడు ఆయన శిష్యులు ఆ అద్భుతాన్ని చూశారు కాబట్టి వారి విశ్వాసం ఇంకా బలపడింది. అయితే ఇప్పుడు అదే మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో కొన్ని పరిస్థితులు దేవుని మహిమను చూసేలాగా మనకు సహాయం చేస్తాయి. అది ఒకనొక సమయంలో అది మంచి పరిస్థితి కావచ్చు. లాజరస్ చనిపోవడం మంచి పరిస్థితి కాదు. అతని సిస్టర్స్ అందరూ ఏడుస్తున్నారు, అతనికి సంబంధించిన వాళ్ళందరూ బాధపడుతున్నారు, అతను చనిపోయాడే ఇంకా ఏంటి మన పరిస్థితి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం కూడా ఎందుకు ఇది జరగట్లేదని బాధపడతాం, ఎందుకు దీంట్లో ఆలస్యం వస్తుందని బాధపడతాం, ఎందుకు దేవుడు దీంట్లో ఏం చెయ్యట్లేదు, ఎందుకు నా జీవితం ముందుకి సాగట్లేదు, ఎందుకు నేను స్టాగ్నేషన్లో ఉన్నామని బాధపడతాం. అయితే కొన్నిసార్లు దేవుని సమయం వచ్చినప్పుడు దేవుని మహిమను చూసే అవకాశం మనకు ఉంటుంది. దేవుడి సమయం వచ్చినప్పుడు మన విశ్వాసం బలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా కష్ట పరిస్థితి వస్తే, ఏదైనా నిరాశపరిచే ఆ పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఏదైనా చేయాలనుకుంటున్నాడేమో మనం గమనించాలి. లాజరస్ చనిపోయాడు, అదొక మంచి విషయం కాదు, అది అందరికీ బాధ కలిగించే విషయమే. కానీ ఒక బాధ కలిగించే ఆ పరిస్థితి వెనకాల దేవుని మహిమ దాగి ఉంది. ఆ బాధ కలిగించే ఆ పరిస్థితి వెనకాల విశ్వాసం అనేది బలపరచడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో ఎప్పుడేదైనా పరిస్థితి ఎదుర్కొంటున్నారు, ఆలస్యమో ఎదుర్కొంటున్నారు, లేదంటే మీరు అప్పుల్లో ఉన్నారు, అనారోగ్య పాలవుతున్నారు అంటే ముందుగా చూడండి, దేవుడు మహిమ దీని నుండి బయటకు వస్తుందేమో చూడండి. దేవుడు మీ విశ్వాసాన్ని బలపరచాలనుకుంటున్నాడేమో అని ఒకసారి పరీక్షించి ఆ పరిస్థితుల బట్టి మనం కృంగిపోకుండా, బాధపడకుండా దేవుడి మహిమ కనపరచబడుతుంది, మన విశ్వాసము బలపరచబడుతుందని మనం దృఢంగా ఉన్నప్పుడు దేవుడి మహిమ గొప్పగా మనం చూస్తాము.